హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మహాలక్ష్మి థాట్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సండే కదండి, మార్నింగే మేము ఋషికొండ బీచ్ విశాఖపట్నం వెళ్ళామన్నమాట. ఈ ఋషికొండ బీచ్లోని పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. మార్నింగే రీచ్ అయిపోయాము ఋషికొండ బీచ్కి. అట్మాస్ఫియర్ చూసారు కదా, చాలా కూల్గా ఉంది. మేము వెళ్ళే టైంకి వర్షం కూడా పడ్డది. బట్ ఎంత వర్షం అయినా సరే పిల్లలైతే మాత్రం బీచ్లో మాత్రం ఆడడం మానలేదు. చక్కగా స్నానాలు అయితే చేశారు. బట్ చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి ఇలాంటి ప్లేస్కి వెళ్ళేటప్పుడు. సన్ రైజ్ కూడా ఇంకా అవ్వలేదు, కొంచెం మబ్బుగా ఉందన్నమాట అట్మాస్ఫియర్. ఇలా సండే కొంచెం వాళ్ళకి బయటికి తీసుకెళ్తే స్ట్రెస్ ఫ్రీ అవుతారు. వాళ్ళు కూడా చదువుకోవడంలోని వర్క్స్లో బిజీ అయిపోతారు. అండ్ మనం కూడా డ్యూటీ ప్రెజర్ ఉంటుంది కాబట్టి ఇలాగ అప్పుడప్పుడు బయటికి వెళ్ళి రిలాక్స్ అయితే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. మండే అగైన్ వర్క్లోని జాయిన్ అవ్వడానికి కూడా బాగుంటుంది అన్నమాట. మా వాళ్ళైతే ఈ విధంగా మార్నింగే ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంట్లో ఉన్నప్పటి నుంచే ప్లానింగ్ అనమాట. త్వరగా రా అమ్మ, నువ్వు త్వరగా బయలుదేరాను. నేనైతే వాళ్ళకి బట్టలు స్నాక్స్ ఇవన్నీ కూడా బ్యాగ్లో పెట్టుకొని బయలుదేరాను. దాంతో కొంచెం లేట్ అయితే అయ్యింది. చూశారు కదా, ఈ విధంగా మేమైతే సండే ఎంజాయ్ చేసాము. మీరు ఈ సండే ఎక్కడికి వెళ్ళారు, ఎలా ఎంజాయ్ చేశారు అన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ ఋషికొండ బీచ్లోని ఇలా థ్రెడ్ అయితే ఒకటి ఉంది, అది పట్టుకొని బాగా ఇలా స్విమ్ చేసినట్లు చేయొచ్చు. అదిగో మా హస్బెండ్ మా బాబు అయితే కొంచెం లోపలికి వెళ్ళారు. ఆయన ఉన్నారు కాబట్టి కొంచెం కేర్ఫుల్గా చూసుకుంటారు పిల్లల్ని అనేసి కొంచెం. అయినా నేను బయట నుంచి చూస్తున్నాను కానీ నాకు చాలా భయం వేసింది. పిల్లలు అయితే తీసుకొని వెళ్ళి తనే ఆడించి చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలతోని. ఇంకా మా పాపకి కూడా చాలా భయం వాటర్ అంటే. బట్ మా వారైతే తీసుకెళ్ళి తనని స్నానం చేయించడానికి ట్రై చేస్తున్నారు. తనైతే కొంచెం ఫ్రంట్కే ఉండి చేస్తూ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుందండి. వాటర్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. పిల్లలు ఎంజాయ్ చేయడానికి స్విమ్మింగ్ పూల్స్కి అలా తీసుకెళ్తూ ఉంటాం కదా, దాని బదులు ఇలాగా బీచ్కి వెళ్ళి కొంచెం పెద్దవాళ్ళ అబ్జర్వేషన్లోనే పిల్లల్ని అయితే మాత్రం ఇలాంటి చోటుకి తీసుకెళ్ళాలి. చూసారు కదా, వాళ్ళు చూస్తుంటే నాకే చాలా భయం వేస్తూ ఉండే. బట్ చాలా ఎంజాయ్ చేసాము. ఫైనల్గా అయితే బీచ్లో స్నానాలన్నీ అయిపోయిన తర్వాత మేము ఒక రెస్టారెంట్కి కూడా వెళ్ళాము. ఫైనల్గా బీచ్లో ఎంజాయ్మెంట్ అయిన తర్వాత మేము ఒక టిఫిన్ సెంటర్కి అయితే వచ్చాము. కోనసీమ టిఫిన్ సెంటర్ అనమాట. ఈ చల్లని అట్మాస్ఫియర్లో ఎవరికి నచ్చిన టిఫిన్స్ అయితే వాళ్ళు ఆర్డర్ చేసుకొని టిఫిన్ అనేది ఫినిష్ చేసి ఫైనల్గా ఇంటికైతే రీచ్ అయిపోయాము. ఈ సండే మీరందరూ ఏ విధంగా ఎంజాయ్ చేశారు, మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఏ విధంగా టైం స్పెండ్ చేశారు అనేది కామెంట్ చేయండి. Thank you for watching my video.